మాజీ సీఎం కేసీఆర్ కు రైతు భరోసా. అవును, ఇది మేమన్నది కాదు, సాక్షాత్తు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతు భరోసాపై వస్తున్న విమర్శల నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులకు పొంగులేటి గట్టి కౌంటర్ ఇచ్చారు. అయితే అడిగితే కేసీఆర్ ఫామ్ హౌస్కు అలాగే ఆయన పొలాలకు కూడా రైతు భరోసా ఇస్తామంటూ సెటైర్ వేశారు మంత్రి పొంగులేటి. మాజీ సీఎం కేసీఆర్ అడిగితే రైతు భరోసా ఇస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. 200 ఎకరాలలో పంట వేసినా తన దగ్గర డబ్బు లేదని, ఉన్న డబ్బు సరిపోదని, సాయం కావాలని అడిగితే కేంద్ర ప్రభుత్వం మాదిరిగా ఎటువంటి కండిషన్స్ పెట్టకుండా రైతు భరోసా ఇస్తామని తెలిపారు. రైతు భరోసా మార్గదర్శకాలపై ప్రజల్లో గందరగోళం నెలకొందంటూ బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరణ ఇచ్చారు. వేలాది మంది రైతుల అభిప్రాయాలను సేకరించాకే రైతు భరోసాపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేసినా వాళ్ళిచ్చిన 10,000 కంటే ఎక్కువగా ఎకరానికి 12,000 రూపాయల రైతు భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. వారి లెక్క కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు, చెరువులు, రియల్ ఎస్టేట్ భూములకు ఇవ్వకుండా వ్యవసాయానికి యోగ్యమైన ప్రతి ఎకరానికి రైతు భరోసా ఇస్తామని చెప్పారు. అలాగే భూమి లేని అర్హులైన నిరుపేదలకు ఏటా 12,000 రూపాయలు ఇస్తామన్నారు. జనవరి 26 నుంచి రైతు భరోసాతో పాటు రేషన్ కార్డులు అందించనున్నట్లు మంత్రి ప్రకటించారు. భూమి లేని అర్హులైన పేదలకు ఏటా 12,000 రూపాయల సాయం అందిస్తామని చెప్పారు. ఇప్పటికే 25 లక్షల మంది రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినట్లు చెప్పారు మంత్రి పొంగులేటి. సన్నవడ్లు పండించిన రైతులకు బోనస్ ఇచ్చినట్లు తెలిపారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో మర్చిపోయిన రేషన్ కార్డులను ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతోందని వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు ఏం కోరుకున్నారో అవన్నీ నెరవేరుతాయని చెప్పుకొచ్చారు. అప్పట్లో తొంటి విరిగి అసెంబ్లీకి కేసీఆర్ రాలేదని, ఇప్పుడు రావడానికి ఏమైందని మంత్రి పొంగులేటి నిలదీశారు. అసెంబ్లీకి వచ్చి మంచి సూచనలు ఇవ్వాలని కేసీఆర్ను అడిగామని, అతను రాకుండా ఆంబోతుల్లాంటి వారిని పంపారని అన్నారు. వారు సభ జరగకుండా పుస్తకాలను చింపి బల్లలు విరగ్గొట్టారని, బల్లల పైకెక్కి డాన్సులు చేశారని మండిపడ్డారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అచ్చోసిన ఆంబోతుల్లా దళిత స్పీకర్తో పాటు తనపై రౌడీల్లా దౌర్జన్యం చేశారన్నారు. ప్రత్యక్షంగా నష్టం కలిగింది అని తమరికి ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. 2 ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ కు కర్రు కాల్చి వాత పెట్టారని, రాబోయే స్థానిక ఎన్నికల్లోనూ వాళ్ళకొచ్చేది పెద్ద గుండు సున్నానేనని, బీఆర్ఎస్ డోర్లు క్లోజ్ అవుతాయని అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.